ఇదైతే మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనమాట. 246 నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఇన్ మార్కెటింగ్ డివిజన్ 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 3rd February 2025, ఇంకా 23rd February 2025 ఇది లాస్ట్ డేట్ దీనికి అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. 1st February 2025 అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి 2 కేటగిరీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకటి ఏంటంటే జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఒక 18 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో ఒక పోస్ట్ మాత్రమే ఉన్నదన్నమాట. అలాగే ఇక్కడ ఇవి వచ్చేసరికి స్పెషల్ రిక్రూట్మెంట్ ఇదన్నమాట. అంటే SRD అంటారు, అంటే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో PH క్యాండిడేట్స్ వాళ్ళ కోసం అయితే ఈ వేకెన్సీస్ అలాట్ చేయడం జరిగింది. బ్యాక్లాగ్ అంటారు, ఇవి ఓన్లీ PWD క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1 అలాగే జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇంకా జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1కి సంబంధించి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ITI కూడా అయితే ఉండాలన్నమాట. SCVT నుంచి లేదంటే NCVT నుంచి 2 years ITIతో పాటు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ట్రేడ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ, వాటిలో మీకు ఏదో ఒక ట్రేడ్లో కనుక మీరు 2 years SCVT NCVT ITIతో పాటు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో కూడా కెమికల్ ప్లాంట్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, ఫిట్టర్, అలాగే మెకానిక్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనమాట, వైర్ మ్యాన్, అలాగే మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ES అనమాట. దీంతో పాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే అప్రెంటిస్ చేసినా కూడా 2 years రెగ్యులర్ కోర్స్ ITI చేసిన తర్వాత మీరు NCVT లేదంటే NCVT నుంచి కూడాను మీరు అప్రెంటిస్ చేసినా కూడాను 1 సంవత్సరం పాటు దానిని కూడా ఎక్స్పీరియన్స్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. సో మొత్తం మీద మీకు జూనియర్ ఆపరేటర్ కావాల్సింది ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ITI పాస్ అయి ఉండాలన్నమాట. 2 years కోర్స్ SCVT లేదంటే NCVT, దాంతోపాటు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మీకు అప్రెంటిస్ చేసినా కూడాను ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ అయితే చేస్తారు, మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్ దానికి సంబంధించి మీకు మంచి శాలరీ పర్టికులర్స్ అయితే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అనమాట. 78,000 రూపీస్ పే స్కేల్ అయితే మీకు అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా అదర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసరికి ఓన్లీ PWD క్యాండిడేట్స్కి అనమాట. జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అయితే లేదనమాట. సో ఇంటర్మీడియట్లో 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది, అప్పుడైతే చేసుకోవాలి. జూనియర్ అసిస్టెంట్ అనమాట, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్, దీనికి సంబంధించి కూడా మనకి డిగ్రీ అయితే కావాలన్నమాట. ఎనీ డిగ్రీ విత్ 45% మార్క్స్ అయితే దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట PWD క్యాండిడేట్స్ కోసం. ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ క్రైటీరియాకి సంబంధించి మనకి 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట. 31 January 2025 చెక్ చేసుకోవాలి. దానికి అదనంగా SC ST వాళ్ళకి 5 years అంటే 31 సంవత్సరాలు, OBC NCL వాళ్ళకైతే 29 years అనమాట. PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 36 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఫీజు విషయానికి సంబంధించి యువర్ OBC EWSకి 300 రూపీస్ అయితే పే చేసుకోవాలి. SC ST PWD క్యాండిడేట్స్కి 0 ఫీజు అనమాట. ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత జనరల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు గతంలో రిజిస్టర్ అయినప్పటికీ కూడా IBPSకి సంబంధించి ఇక్కడ ఫ్రెష్గా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ తర్వాత లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్తో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ SC ST సర్టిఫికేట్ ఫార్మేట్ ఉంది, అలాగే OBC NCL సర్టిఫికేట్ ఫార్మేట్, EWS వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, PWD క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి, అలాగే స్క్రైబ్కి సంబంధించి, అలాగే TAకి అంటే ట్రావెలింగ్ అలవెన్స్ క్లెయిమ్ అండ్ బ్యాంక్ మ్యాండేట్ ఫామ్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఫార్మాట్స్లో మీకు అవి కనుక ఉంటే కనుక అనెక్జర్స్ మీరు వాటికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ పేమెంట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. మొదట అయితే ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఈ విధంగా అనమాట. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. అయితే మనం ఈ నేమ్ అనేది ఫోటో ఐడి ఏదైతే ఉందో మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో ఫోటో ఐడి, ఆ యొక్క ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మీ ఫుల్ నేమ్ కనుక 35 characters లోపు ఉంటే ఈ కాలంలోనే మీరు
పూర్తి నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్గా కూడా నేను ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది, ఫుల్ నేమ్ ఇక్కడ ఫోటో ఐడి ప్రకారం ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, ఇంకా డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ హాట్మెయిల్ ఏంటి అనేది. పైన ఇచ్చిన ఈమెయిల్ కింద అయితే మనం విత్ డొమైన్తో మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రజెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి అలాట్ అయింది అనమాట. పాస్వర్డ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకోవచ్చు, మెసేజ్ కూడా వస్తుంది అనమాట, దాని ద్వారా మనం లాగిన్ అయితే అవడానికి. అలాగే ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, కిందకి రావాలి. ఫ్రెండ్స్ ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 into 3.5 సెంటీమీటర్స్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. ఒక ల్యాప్టాప్ అలా దాని ముందు కూర్చొని, లేకపోతే ఏదో ఒక వెబ్ క్యామ్ ముందు అయితే మనం అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయింది, ఇక్కడికి వస్తుంది, అప్లోడ్ చేసిన ఫోటో ఇక్కడికి అయితే వస్తుంది అనమాట. టిక్ ఆన్ చేయాలి, తర్వాత ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి, తర్వాత టిక్ ఆన్ చేయాలి, తర్వాత నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఫోటోకి సంబంధించిన గైడ్ లైన్స్ అనమాట, ఇక్కడ లింక్ ఇచ్చా, దీని మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది అనమాట. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ చేయాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ చేసుకొని అదైతే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అది వచ్చేసరికి మనకి 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మన థర్డ్ ట్యాబ్ అనమాట, పోస్ట్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుని అదైతే ఇక్కడ జూనియర్ ఆపరేటర్ అనేది 10th with ITI విత్ ఎక్స్పీరియన్స్ లేదంటే అప్రెంటిస్ చేసిన వాళ్ళకి అనమాట. జూనియర్ అటెండెంట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో PH క్యాండిడేట్స్ కంటే PWD క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేయగలుగుతారు. ఇంకా జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ కూడాను ఓన్లీ PWD క్యాండిడేట్స్ మాత్రమే ఎనీ డిగ్రీతో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మనకి జూనియర్ ఆపరేటర్ మాత్రం ITI చేసిన వాళ్ళ కోసం అనమాట. సో పోస్ట్ కోడ్ మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలనుకుంటే పోస్ట్ కోడ్ 118 అనమాట. తెలంగాణకి అప్లై చేయాలనుకుంటే 123 అంటే 118 123 మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి అనమాట. వేరే దాన్ని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలనుకుంటే 118 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా వస్తుంది. స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కేటగిరీ యూఆర్ EWS OBC NC SC ST సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యూఆర్లో ఒక 10 ఉన్నాయి, అలాగే EWS ఉన్నాయి, SC ఉన్నాయి, ST ఉన్నాయి, OBC అన్ని కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. సో మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదిగా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో జాగ్రత్తగా అయితే మీరు వీటిని సెలెక్ట్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా కిందకైతే రావాలన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కిందకి వచ్చేసి డిపార్ట్మెంటల్ లేదంటే ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క IOCLకి సంబంధించి వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారా, మీ పేరు కనుక ఎప్పుడైనా మార్చుకొని ఉంటే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా రిలీజియన్ ఏదైతే ఉందో మీది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హిందూ కనుక మీరు సెలెక్ట్ చేసి నో పెట్టాలి, లేకపోతే కనుక ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వేరే ఏదైనా తీసుకుంటే ఎస్, హిందూ పెడితే ఆటోమేటిక్గా మనకి డిజిబుల్ అయిపోయింది. సో మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. ఇక్కడ మనకి మొదటే విశాఖపట్నం అయితే ఉన్నది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ అలాగే హైదరాబాద్ కూడా ఉన్నదన్నమాట. హైదరాబాద్ కూడా ఉంది, చెన్నై కూడా ఉంది, ఉన్నాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చూసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఇక్కడ దీనికి సంబంధించి 26 సంవత్సరాలు అనమాట. OBC వాళ్ళకి 29, SC ST వాళ్ళకి 31 సంవత్సరాల వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ జెండర్ మేలా ఫిమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. బోత్ ఆర్ ఎలిజిబుల్. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అంటే కవలలు అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నోన్. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫిమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ అంటే మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే కరెస్పాండెన్స్ అడ్రస్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, డిస్ట్రిక్ట్,
మీ అడ్రస్ నుంచి స్టేట్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీ కరస్పాండెన్స్ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఇంకా మిగతా వాళ్ళకి 300 రూపీస్ ప్లస్ జిఎస్టీ 354 రూపీస్ చూపిస్తున్నా. లాస్ట్లో మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, లేదంటే రెడ్ మార్క్ వస్తుంది. వాటిని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా ప్లస్ నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. 31st January 2025 మీకు ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే తప్పనిసరిగా అవసరమైతే అవుతుంది అనమాట. 10th క్లాస్కి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 10th పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత వచ్చింది, అలాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ అనేది ఓన్లీ పిహెచ్ క్యాండిడేట్స్కి పోస్ట్ అనమాట, అవి అటెండెంటర్ పోస్ట్. అలాగే ఐటీఐకి సంబంధించి మనం ఇక్కడ జూనియర్ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించి ఐటీఐ అయితే కావాలన్నమాట. మినిమం 2 years డ్యూరేషన్తో ఐటీఐ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక ట్రేడ్లో మీకు 2 years ఐటీఐ అయితే కావాలన్నమాట. సపోజ్ ఈ విధంగా పెట్టరా ఏంటనేది. ఇంకా కూడా రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ మాత్రమే ఆప్షన్ ఇచ్చారు, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు పాస్ అయ్యారు యొక్క ఐటీఐ అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఫ్రెండ్స్ ఇంకా మన ఇంటర్మీడియట్ బేస్ మీద గ్రాడ్యుయేషన్ బేస్ మీద ఉన్నటువంటి పోస్టులు ఓన్లీ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అనమాట. వాటిని స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని అంటారు, ఎస్ఆర్డి అని అంటారు అనమాట. వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్, జనరల్ క్యాండిడేట్స్కి అవకాశం అయితే లేదనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మీరు. ఓన్లీ ఐటీఐ పోస్టులు మాత్రమే ఓపెన్ మార్కెట్లో జనరల్ కేటగిరీకి సంబంధించి అందరూ ఓపెన్గా యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను ఈ జూనియర్ ఆపరేటర్కి సంబంధించి మీకు ఎస్సీవీటీ అంటే ఎన్సీవీటీ 2 years సర్టిఫికేట్ కావాలి, తప్పనిసరిగా ఎస్ అయితే పెట్టాలన్నమాట. దాంతోపాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, లేదంటే కనుక అప్రెంటిస్ అన్న చేసి ఉండాలన్నమాట. ఏదో ఒకటి కంపల్సరీగా ఎస్ అయితే పెట్టాలి. ఇది కానీ ఏదో ఒకటి ఎస్ పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్రెంటిస్ కనుక ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, కాంటాక్ట్ నెంబర్, నేమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏ కంపెనీలో మీరు చేశారు అప్రెంటిస్ ఏ ఆర్గనైజేషన్లో చేశారు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అనమాట, ఫిట్టర్లో చేశారు ఎక్కడ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్రెంటిస్ కనుక ఎస్ పెడితే ఇవన్నీ మనకి హైలైట్ అవుతాయి అనమాట, లేకపోతే డిజిబుల్ అయిపోతాయి. అప్రెంటిస్ చేసిన వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ పెట్టి ఈ డీటెయిల్స్ ఎంటర్ అయితే మీరు చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ కనుక ఎస్ పెడితే కనుక ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ కాలం ఉందన్నమాట. ఏ కంపెనీలో ఎప్పటి నుంచి ఎంతవరకు ఇక్కడ డేట్స్ ఇచ్చారనమాట. కనీసం 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఆ ట్రేడ్లో. ఏదో ఒక ఫ్యాక్టరీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెషర్స్కి అయితే అవకాశం అయితే లేదనమాట. సో మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే లేకపోతే నో అనమాట. ఇక్కడ కంపెనీ నేము, ఏ పోస్ట్, ఎప్పటి నుంచి ఎంతవరకు, డ్యూటీస్ ఏంటి, బ్రీఫ్గా అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. రీజన్ ఆఫ్ లివింగ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీకు బీఈ బీటెక్ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ కంపల్సరీగా ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ తెలుగు తీసుకుంటే టిక్ ఆన్ చేయాలన్నమాట, రీడ్ రైట్. ఇంగ్లీష్ కూడా టిక్ ఆన్ చేసుకోవచ్చు, వ్యాలిడేట్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో అన్ని చెక్ చేసుకుని ప్రాపర్గా ఉంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. సో అది షూర్ అంటారు, జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు ఓకే అయితే చేసుకోవాలి. ఇంకా అప్లోడ్ సెక్షన్లో మనం ఏం అప్లోడ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అనమాట, రెలవెంట్ మార్క్ షీట్స్ కానీ సర్టిఫికేట్స్ అన్నీ ఒకటే పీడిఎఫ్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఐటీఐ బేస్డ్ కనుక అప్లై చేస్తూ ఉంటే ఐటీఐ మార్క్ షీట్ కానీ లేకపోతే సర్టిఫికేట్ కానీ 10th క్లాస్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లేకపోతే అప్రెంటిస్కి సంబంధించి ఏదో 3 కూడాను ఒకటే పీడిఎఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అదే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ మీద అప్లై చేస్తూ ఉంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అది అనమాట. దాంతోపాటు కేటగిరీ సర్టిఫికేట్ అనమాట, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, అలాగే వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ యొక్క ఫార్మేట్లో ఇందాక మనం చెప్పాం కదా, ఇక్కడ ఫార్మేట్లో అయితే ఇచ్చారు వీళ్ళు వెబ్సైట్లో, ఆ ఫార్మేట్లోనే ఉండాలన్నమాట, అప్లోడ్ చేసుకోవాలి. సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి.
ఈ విధంగా అనమాట. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. ఇంకా యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 ప్లస్ జిఎస్టీ అయితే కలుపుకొని 354 రూపీస్ పే చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకి వస్తున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మనకి SMS వస్తుంది అనమాట. ఎంటర్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్, లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి మనకి 10th మార్చ్ 2025 దాకా అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఐఓసీఎల్కి సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. ITI చేసిన వాళ్ళకైతే జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1కి అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఆంధ్ర, తెలంగాణలో పోస్టులు ఉన్నాయి, వేరే స్టేట్లో కూడా ఉన్నాయి. ఎక్కడైనా ఏదో ఒక దానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కింద ఇచ్చిన ఈ పోస్టులు అటెండర్ పోస్టులను, జూనియర్ అసిస్టెంట్ మాత్రం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే, జనరల్ క్యాండిడేట్స్కి లేదనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. SRD అంటే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ పీడబ్ల్యూడీ పర్సనల్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సపోజ్ జూనియర్ అటెండెంట్ చూసుకుంటే ఇక్కడ ఆ యొక్క PH క్యాండిడేట్స్లో యొక్క ఇది ఇచ్చారనమాట. టైప్ ఆఫ్ డిజబిలిటీ వాళ్ళు మాత్రమే వాటికి అప్లై అయితే చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి అయితే అవకాశం అయితే లేదనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లై చేస్తారని అనుకుంటున్నాను.